పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తిరుపతిలో మహాహోమం నిర్వహించారు. ఆటోనగర్ శివాలయంలో మహాహోమంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం కావాలని హోమం నిర్వహించామన్నారు. ఎమ్మెల్యే ఆరణి కల్తీ నెయ్యికి పాల్పడిన వాళ్లు జైలుకు వెళ్లక తప్పదన్నారు. వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్ష వేస్తాడన్నారు ఎమ్మెల్యే ఆరణి. స్వామి నైవేద్యానికి ఉపయోగించే ఆవు నెయ్యి ఆహార పదార్థాలంతా కలుషితమైనాయి. ఇవన్నిటి కూడా గత సంవత్సరం రోజులుగా అపోజిషన్లో ఉన్న అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో కూడా దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తప్పులు జరుగుతున్నాయి, అన్యాయానికి పాల్పడుతున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు, కమిషన్లకు పాల్పడుతున్నారు, వాళ్ళ సొంత లాభానికి వెంకటేశ్వర స్వామిని అమ్ముకుంటున్నారు, ఇది పొరపాటని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. అధికారులు కూడా దీనిపైన ఇక్కడ జరిగిన తప్పులను ప్రక్షాళన చేసి దీన్ని అన్నిటిని నిజ నిర్ధారణ చేసుకొని కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది, ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను ఏదైనా తప్పు చేసిన తప్పులంతా కాపాడు తండ్రి, నువ్వు ఒకడే ఉన్నావు. సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకు పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. తిరుమల తిరుపతి కలియుగ